వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ 9. ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాల్లో చాలా మంచి సినిమా అంటే ఇరుముడి సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని చూడడానికి నచ్చిన సినిమా ఇరుముడి. రవితేజ యాక్టింగ్ సూపర్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్ని బ్రహ్మాండం. చాలా ప్రతి ఒక్కరి ప్రేక్షకులని అట్లనే కుర్చీలకు అత్తుకునేలా చేస్తుంది. సినిమా మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రతి ఒక్కరు ఆ తండ్రి కూతురు మధ్య ఉన్న ప్రేమ ఎంత హృదయాలను ఆకట్టుకుంటుందంటే నిజంగా చూసిన వాళ్ళు ఎవరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్ళల్లో నుంచి నీళ్లు ఆటోమేటిక్గానే వస్తాయి. దర్శకుడు అలా సీన్లు బాగా క్రియేట్ చేయడం, అందరూ ఫీల్ అయిపోతారు. తండ్రిగా ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి ఆ విధంగా ఫీల్ అవుతారు. సినిమా మొత్తం కూడా మళ్ళీ ఈ సెంటిమెంట్ ఎమోషన్సే కాకుండా భక్తి, అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఆ పాటలు, అయ్యప్ప స్వామి పాటలు అవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ విధంగా సినిమా మొదటి నుంచి చివరి దాకా ప్రేక్షకుడిని కుర్చీని అత్తుకునేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేస్తాడు, ఫీల్ అవుతాడు. ఒక తండ్రిగా, తల్లిగా, ఎవరున్నా ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలైనా సరే, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, ఈ విధంగా ఇరుముడి సినిమా మాస్ మహారాజా రవితేజకు మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పాలి. సూపర్గా హ్యాపీ. రవితేజ మళ్ళీ ఒక హిట్ కొట్టాడని చెప్పాలి. ఆడియన్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా. ఎక్కడికి వెళ్ళిన థియేటర్లు ఫుల్. అన్ని ఆన్లైన్లోనే టికెట్లు బుక్ అయిపోతున్నాయి. ఆఫ్లైన్లో థియేటర్కి వెళ్ళినా దొరకడంలే, బ్లాక్లో అయినా కూడా దొరకడంలే. అంత అడ్వాన్స్గా టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇరుముడి సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగులో ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు. బ్రహ్మాండం, బాగా చూస్తున్నారు. ఆ తండ్రి కూతురు మధ్య ఎమోషన్స్ని మరే బ్రహ్మాండంగా చిత్రీకరించాడు. తాగుబోతు తండ్రి తాగుబోతు అంటే ఆయన దాన్ని కూడా కామెడీ టైప్లో చూపించడం, దాన్ని అంటే తల్లి కూతురు మీద ఉన్న ప్రేమని, అంతగా అమితంగా ఉండే ప్రేమని బాగా చూపించాడు. అలాంటిది కూతురు మాట విని తాగడం కూడా మానేయడం తండ్రి రియల్లీ గ్రేట్. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి జనాలు అస్సలు ఊహించలేరు, అరే ఇలా జరుగుద్ది బాబా అని. ఆ విధంగా సినిమాని చిత్రీకరించి థియేటర్లో ప్రతి ఒక్కరి కన్నీళ్లు పెట్టించాడు డైరెక్టర్. ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద అనే ఏం లేదు, తల్లిదండ్రులనే ఏం లేదు, పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు సినిమాకి. ఆ విధంగా ప్రతి సీన్లో కూడా బ్రహ్మాండంగా తీయడం జరిగింది. తెలుగు ప్రేక్షకులకి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇరుముడి బాగా నచ్చిన సినిమా. ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్, సెంటిమెంట్, మదర్ డాటర్, ఫాదర్ డాటర్ లవ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ సమాజంలో ఆడపిల్ల గురించి ఎలా బతకాలి, సొసైటీలో ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి, వాటిని అమ్మాయిలు ఎంత గట్టిగా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సినిమాటిక్గానే రూపొందించిన నిజ జీవితాలకు దగ్గరగా అనిపిస్తుంది. కాబట్టే ఈరోజు
సినిమా సక్సెస్ సాధించిందని చెప్పాలి. రియల్లీ రవితేజ ఎప్పుడు చేసినా, ఆయన తాగుబోతుగా చేసిన, అయ్యప్ప భక్తుడిగా చేసిన, ఒక ఫాదర్గా చేసిన, ఏ యాక్టింగ్ చేసినా రవితేజకు తిరగలేదు. సూపర్. సాయి కుమార్ కానీ, అమ్మాయి కూతురు క్యారెక్టర్ కానీ, భార్య క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా చేశారు. అందుకే ఇరుముడి ఈరోజు సక్సెస్ సాధించింది. సో రవితేజకు కమ్బ్యాక్, మళ్ళీ మాస్ మహారాజా హిట్ కొట్టాడని చెప్పాలి ఇరుముడి సినిమాతో. ఓకే అండి, ఇది ఇరుముడి సినిమా. తెలుగు ప్రేక్షకులు కన్నీళ్ళు పెట్టిస్తున్న సినిమా ఇరుముడి. ప్రజెంట్ థియేటర్లలో ఎక్కడ పోయినా హౌస్ఫుల్ కలెక్షన్స్. బాయ్.